యూట్యూబ్ నుండి గిఫ్టా? యూట్యూబ్ నుండి మనకు పిన్ రావాలంటే ఏం చేయాలి? దానికి ఏమైనా సెట్టింగ్స్ ఉంటాయా? కానీ మనకు డబ్బులొస్తాయా? అంటే ఒక్క వీడియోతోనే లక్షలొస్తాయంట గదా! ఈ పిన్నుకి, డబ్బులకి ఏం సంబంధం? హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవర్స్వి వ్లాగ్స్. నేను మీ తేజస్వి. సో ఈరోజు మళ్ళీ ఎందుకొచ్చినా, నేను మళ్ళీ ఎందుకు రికార్డ్ చేస్తానా, ఇదేం వీడియో అనేది నేను క్లియర్‌గా చెప్తాను. సో వీడియో చివరి దాకా అయితే చూడండి. సో మీరు టైటిల్‌లో, థంబ్‌నెయిల్‌లో చూస్తే అర్థమైంది అనుకుంటా. మనకు పిన్ వచ్చింది. సో చూసారు కదా, ఇది గూగుల్ యాడ్సెన్స్ పిన్. సో దీనివల్ల ఏం యూజ్, అసలు ఇది ఎందుకు వస్తది అనే కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో గైస్. సో ముందుగా అసలు పిన్ వల్ల ఏం యూజ్ ఉంటుంది అనేది మనం డిస్కస్ చేద్దాము. సో పిన్ వల్ల ఏంటి యూజ్ అంటే, మనకు యూట్యూబ్ నుండి మనీ రావాలంటే ఫస్ట్ మనకి పిన్ రావాలండి. పిన్ వచ్చిన తర్వాత ఈ పిన్ అనేది మనం దాంట్లో ఎంటర్ చేస్తే అప్పటి నుండి మన బ్యాంక్ అకౌంట్కి మనీ అయితే పడుతుంటాయి. సో ఈ పిన్ రావాలంటే ఇప్పుడు ఏం చేయాలి మనం అనేది చూద్దాం. సో మీలో చాలామంది క్రియేటర్స్కి తెలిసిన విషయమే, అంటే యూట్యూబ్ నుండి పిన్ ఎప్పుడు వస్తుందని. సో తెలియని వాళ్ళ కోసం అయితే చెప్తున్నా. ఒకవేళ తెలిసిన వాళ్ళైతే ఈ సెగ్మెంట్ని స్కిప్ చేసి తర్వాత చూడొచ్చు. సో ముందుగా మనకు యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ముందు మనకు 500 సబ్స్క్రైబర్స్, 3000 వాచ్ అవర్స్ అవ్వాలి. సో దాంతోనైతే ఏం యూజ్ ఉండదు. తర్వాత 1000 సబ్స్క్రైబర్స్ అలాగే 4000 వాచ్ అవర్స్ వచ్చిన తర్వాత మనం మానిటైజేషన్కి అప్లై చేస్తాము. సో అప్లై చేసిన తర్వాత దాంట్లో మనకు రీయూజ్డ్ కంటెంట్ అలాంటివి ఏం లేకపోతే మానిటైజేషన్ యాక్సెప్ట్ చేస్తారు. యాక్సెప్ట్ చేసిన తర్వాత మనకు అప్పటి నుండి మనీ రావడం స్టార్ట్ అవుతాయి. రావడం అంటే ఇప్పుడు మన వీడియోస్ కింద యాడ్స్ ప్లే అవుతాయి కదా, దాని నుండి 0.1 సెంట్, 2 సెంట్స్, 5 సెంట్స్, డాలర్ అట్లా అట్లా అవ్వుకుంటూ. సో మనకు $10 అయిన తర్వాత అప్పుడు మనకు మెయిల్ వస్తుందండి. సో నేను ఇక్కడ పోస్ట్ చేస్తా చూడండి, స్క్రీన్ షాట్ యాడ్ చేస్తా. సో మనకు అట్లా మెయిల్ వస్తుంది. అలాగే వైటీ స్టూడియోలో కూడా కనిపిస్తుంది. సో అట్లా చూసి, సో యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత మనకు పిన్ రావాలంటే ఎంత టైం పడుతుంది, అసలు ప్రాసెస్ ఏంటి అనేది ఇప్పుడు మనం మాట్లాడదాం. సో ముందు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేస్తాం. తర్వాత 500 సబ్స్క్రైబర్స్, 3000 వాచ్ అవర్స్ వస్తే మినీ మానిటైజేషన్ అవుతుంది. దాంతో మనకైతే ఏం యూజ్ ఉండదండి. సో తర్వాత 1K సబ్స్క్రైబర్స్ ఇంకా 4000 వాచ్ అవర్స్ అయిన తర్వాత మనం మానిటైజేషన్కి అప్లై చేస్తాం. మనకు వైటీ స్టూడియో ఎర్న్ ఆప్షన్లో అప్లై అని కనిపిస్తుంది. సో అట్లా మనం అప్లై చేసుకోవచ్చు. మీకు చాలా వీడియోస్ ఉంటాయి యూట్యూబ్లో మానిటైజేషన్ ఎట్లా అప్లై చేయాలని. సో చూసి మీరైతే ఈజీగా చేసుకోవచ్చు. సో అప్లై చేసిన తర్వాత మన దాంట్లో ఏం కంటెంట్ కానీ, స్ట్రైక్స్ కానీ ఏం లేకపోతే మనకు మానిటైజేషన్ 1-2 డేస్లోనే ఇచ్చేస్తారు. సో అయిపోయిన తర్వాత మనకు అప్పటి నుండి మనీ రావడం స్టార్ట్ అవుతుంది. అంటే మన వీడియోస్, లాంగ్ వీడియోస్ పైన యాడ్స్ పడుతుంటాయి కదా, సో దానికి ఒక 1 సెంట్, 2 సెంట్స్ అంటే ఎట్లా అంటే ఇప్పుడు మన రూపీస్లో పావుల ఆటానా లాగా వాళ్ళకు 1 సెంట్, 2 సెంట్స్ అట్లా ఉంటాయి. $1 అంటే 1 రూపీ అక్కడ. సో అలాగా మనకు $10 కావాలి. $10 అయిన తర్వాత అప్పుడు మనకు మెయిల్ వస్తుంది. అదేవిధంగా యాడ్సెన్స్లో మనకు ఒక పాపప్ వస్తుంది. సో ఆ విధంగా మనమైతే అప్లై చేసుకోవాలి. ఈ దీనికి ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా మనకు యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉంటాయి. మీరు అవి చూసి కూడా తెలుసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోతుంది. జస్ట్ ఆ వీడియోస్ క్లియర్గా చూస్తూ చేస్తే చాలు. సో మాధురి టెక్ వరల్డ్ ఛానల్లో ఉంటుంది ఆ వీడియో. సో తను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. సో ఆ విధంగా మనం పిన్కి అయితే అప్లై చేసుకున్న తర్వాత మనకు 1 వీక్ నుండి 1 మంత్ టైంలో ఎప్పుడైనా రావచ్చు. సో పిన్ అప్లై చేసే మాత్రం చాలా కేర్ఫుల్గా అప్లై చేయండి, ఎందుకంటే అడ్రస్ ఇవ్వాలి మనది. సో అందులో ఏమన్నా తప్పుగా ఇస్తే మళ్ళీ మనకు ఓన్లీ 3 అటెంప్ట్స్ మాత్రమే ఉంటాయండి పిన్ తిరిగి అప్లై చేసుకోవడానికి. సో ఇంకా 3 అటెంప్ట్స్ ఉన్నాయి కదా అనేసి ఇష్టం వచ్చినట్టు చేయకండి. కొంచెం కేర్ఫుల్గా నీట్గా చేస్తే, అంటే ఫస్ట్ అటెంప్ట్లోనే అయిపోతుంది కదా. సో ఆ విధంగా చెప్తున్నా. నా వాయిస్ అయితే కొంచెం గట్టిగా వస్తుంది, నేను కసిరిస్తున్నట్టు మాట్లాడాను, కానీ నా వాయిసే అంతా. కొంచెం మీరు అది అర్థం చేసుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నా. సో నేను పిన్ అప్లై చేసిన తర్వాత నాకు 2 వీక్స్కి వచ్చిందండి పిన్. సో మేము స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళే టైంలో ఆ రోజే వచ్చింది నాకు. చాలా చాలా హ్యాపీగా ఉన్నా. సో మీరు ఒకవేళ స్వర్ణగిరి టెంపుల్ వీడియో చూడకపోయినట్టయితే ఖచ్చితంగా చూసేయండి, ఎందుకంటే అది మనకు హైదరాబాద్కి దగ్గరలో ఉంటుంది. సో చాలా బాగుంది టెంపుల్. వెంకటేశ్వర స్వామి టెంపుల్ మినీ తిరుపతి లాగా కూడా ఉంటుంది. సో ఒకవేళ చూడకపోయినట్టయితే ఆ వీడియో కూడా చూసేయండి. సో ఇప్పుడు యాడ్సెన్స్ ఎలా ఉంటుంది, యాడ్సెన్స్ పిన్ ఎలా ఉంటుంది, దాని లోపల ఏముంటుంది అనేది నేను మీకు చూపిస్తాను. సో గైస్ ఈ విధంగా ఒక లెటర్ లా ఉంటుంది మనకు. ఏటీఎం కార్డ్స్ అట్లాంటి ఏటీఎంలో బ్యాంక్ పిన్ వస్తుంది కదా, ఏ విధంగా అయితే ఉంటుంది సేమ్ అదే విధంగా ఉంటుంది. ఎన్వెలోప్ ఇలా ఉంటుంది. సో దానిపైన గూగుల్ యాడ్సెన్స్ అని ఉంటుంది. అండ్ పక్కనే మనకు మన అడ్రస్ కూడా ఉంటుంది. అడ్రస్, బార్ కోడ్ అంత ఉంటుంది. లోపల వచ్చేసి సో ఈ విధంగా ఉంటుంది. ఇట్లా ఇటు సైడ్ మనకు ఒక పిన్ ఉంటుంది. సో ఈ పిన్ ఉంటుంది.
సో ఈ పిన్ కూడా ఇప్పుడు నాకు పిన్ వచ్చింది మీరు ఎంటర్ చేసుకోనికి ఉంటుందా అంటే ఉండదు అసలు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పిన్ వస్తుంది. సో మీరు ఒకవేళ 2 టైమ్స్ అప్లై చేసినా సేమ్ పిన్నే ఉంటుంది. కాకపోతే అడ్రస్ మాత్రం కరెక్ట్గా ఇవ్వండి, లేదంటే ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి వస్తుంది. పేమెంట్స్ అనేవి డిలే పడతాయి అన్నట్టు. సో ఇదైతే పోస్ట్లో వస్తుందండి. మీకు ఒకవేళ దగ్గరలో ఎవరైనా పోస్ట్ మ్యాన్ తెలిసిన వాళ్ళు, పోస్ట్ ఆఫీస్ వాళ్ళు తెలిసిన వాళ్ళు అయితే కొంచెం ముందే చెప్పి పెడితే వాళ్ళు కరెక్ట్ టైంకి ఇస్తారు. సో 1 మంత్లోనే ఎంటర్ చేయాలంటే ఇది. సో నాకైతే ఒక 2 వీక్స్ పట్టింది టైం ఇది రావడానికి. సో ఇది వచ్చిన రోజు అయితే నేను ఎంత హ్యాపీగా ఉన్నానో ఇక్కడ క్లిప్ యాడ్ చేస్తాను, మీరు చూడండి. సో మనకు యూట్యూబ్ నుండి వచ్చే ఫస్ట్ గిఫ్ట్ ఇదే. గిఫ్ట్ కాదు, కాకపోతే మనం గిఫ్ట్ లాగా భావించవచ్చు. ఎందుకంటే యూట్యూబ్ నుండి అసలు యూట్యూబ్ ఎక్కడ, మనం ఎక్కడ, అట్లాంటిది మనకు ఒకటి వచ్చింది అంటే అది పెద్ద విషయము. సో చిన్న క్రియేటర్స్కి గురించి నేను మాట్లాడుతున్నా. సో మనం పిన్ ఎంటర్ చేసిన తర్వాత అలాగే మన బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. స్విఫ్ట్ కోడ్ అని ఉంటుంది. చాలా మందికి ఇక్కడ అర్థం కాదు స్విఫ్ట్ కోడ్ అంటే ఏంటి అని. సో మనకు చాలా వీడియోస్ ఉంటాయి ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి స్విఫ్ట్ కోడ్ అనేది కూడా. అది చూసి కూడా మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. లేకపోతే మీ బ్యాంక్స్ దగ్గరలో ఎక్కడైనా ఉంటే ఒకసారి బ్యాంక్కి వెళ్ళి కూడా కన్ఫర్మ్ చేసుకొని ఎంటర్ చేయొచ్చు. సో ఈ విధంగా మనకు పిన్ వెరిఫికేషన్, అడ్రస్ వెరిఫికేషన్ మొత్తం అయిపోతాయండి. సరే, ఇప్పుడు పిన్ రాగానే మరి పైసలు వస్తాయా? సో పిన్ రాగానే పైసలు రావండి. ఎందుకంటే మనకు క్రైటీరియా $100 మెట్ అవ్వాలి. మనం అకౌంట్ల నుండి మనీ డ్రా చేసుకోవాలనుకుంటే $100 అయితే కంపల్సరీ మెట్ అవ్వాలి. అప్పుడే మనకు పిన్ రాగానే అయితే డాలర్స్ అంటే పేమెంట్ రాదండి. ఎందుకంటే $100 రీచ్ అయితేనే మనకు పేమెంట్ అనేది వస్తుంది. సో $10 అయిన తర్వాత అట్లనే వీడియోస్ పోస్ట్ చేయాలి. కన్సిస్టెంట్గా పోస్ట్ చేస్తూ ఉంటే ఏదో ఒక రోజుకి $100 మీట్ అవుతుంది. సో యూట్యూబ్ ఛానల్ పెట్టంగానే ఇక ఎమ్మటే పైసలు వస్తాయి అని అనుకోవద్దు. ఎందుకంటే 47,000 వ్యూస్కి నాకు మానిటైజేషన్ వర్క్ పోయినది దాంతో. కానీ తర్వాత నుండి అసలు ఒక్క వ్యూ రావట్లేదు దానికి. సో అట్లా $10 కావాలంటే చాలా కష్టపడాలి. ఇంకా $100 అంటే ఇక నా భూతో నా భవిష్యత్, అది మన చేతిలో లేదు. జస్ట్ కన్సిస్టెంట్గా పోస్ట్ చేసుకుంటూ పోవడం అంతే. సో డాలర్స్ అయితే లేదని అయితే నిరుత్సాహపడకండి. ఎందుకంటే తప్పకుండా అయితే పోస్ట్ చేస్తూ ఉండాలి వీడియోస్. సో చిన్న క్రియేటర్స్ అంటే ఒక 100, 200, 500, 1000 వ్యూసే వస్తున్న వాళ్ళకైతే కొంచెం కష్టమే ఉంటుంది. కానీ ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటూ వెళ్తే ఏదో ఒక రోజు $100 అనేది అంత పెద్ద విషయం ఏం కాదు. సో ఏదో ఒక్క రోజన్నా రాకపోతుందా అన్న హోప్తో ఉండాలంటే. నేను ప్రతి విషయంలో, ప్రతి వీడియోలో చెప్పే మ్యాటర్ ఇదే. సో తప్పకుండా మీరైతే కన్సిస్టెంట్గా పోస్ట్ చేయండి. హోప్ అస్సలు వదులుకోకండి. నేను కూడా అదే జాబితాలో ఉన్నా. సో చాలామందికి ఉండే ఇంకొక డౌట్ ఏంటంటే ఒక్క వీడియోతోనే లక్షలు వస్తాయంట కదా అని అడుగుతారు చాలా వరకు. సో మిమ్మల్ని ఎవరైనా అడిగితే కింద కమెంట్ చేయండి. వస్తాయండి, ఒక్క వీడియోకి లక్షలు కూడా వస్తాయి. కాకపోతే అది వ్యూస్ అనేది మిలియన్స్లా, బిలియన్స్లా అట్లా పోవాలి, క్రోడ్స్లా. చాలా వ్యూస్ ఉండాలి. వ్యూస్ ఒకటే కాదు, యావరేజ్ వ్యూ డ్యూరేషన్ కూడా ఉండాలి. దానికి చాలా ఉంటాయండి. అట్లా డబ్బులు వీడియో పడంగానే డబ్బులు అయితే రావు. సో దానికి ఆ వీడియో మీద కూడా ఆర్పిఎం, సిపిఎం దాన్ని బేస్ చేసుకొనే ఉంటాయి. సో దీంట్లో ఇంకొక విషయం ఏంటిదంటే చాలామంది క్రియేటర్స్కి తెలుసో తెలియదో నాకు తెలియదు, తెలియని వాళ్ళకైతే యూజ్ అవుతుందని చెప్తున్నాను. సో మనకు ఒకవేళ 100% అనుకోండి, ఒక యాడ్ పైన ₹100 ఇస్తే దాంట్లో ₹55 మనకి ఇస్తుంది అండ్ ₹45 యూట్యూబ్ తీసుకుంటుంది. సో అట్లుంటుంది. మనకు షార్ట్స్లో నుండి కూడా రెవెన్యూ వస్తుంది. కాకపోతే 7 క్రియేటర్స్కి పోతుంది అన్నట్టు. ఒక్క యాడ్ రెవెన్యూ 7 క్రియేటర్స్కి పంచుతారు. అందులో మళ్ళీ యూట్యూబ్ వాళ్ళు కూడా తీసుకుంటారు. సో యూట్యూబ్లో షార్ట్స్ నుండి అయితే చాలా తక్కువ వస్తుంది ఇన్కమ్. షార్ట్స్ కాకుండా లాంగ్ వీడియోస్ చేయాలని నేనైతే మీకు ఒక సజెషన్ లాగా ఇస్తున్నాను. యూట్యూబ్ క్రియేటర్స్ ఆర్ బిగినర్ టిప్స్ చెప్పాలనుకుంటే ఫస్ట్ వచ్చేసి మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసినప్పటి నుండి మానిటైజేషన్ కానీ పేమెంట్ వరకు కూడా ప్రతిదీ మీరే చేసుకోండి. వీడియోస్ ఎలా అప్లోడ్ చేయాలి, ఎస్ఈఓ ఎలా చేయాలి, థంబ్నెయిల్ ఎలా చేయాలి, దానికి స్క్రిప్ట్ ఎలా రాయాలి, డిస్క్రిప్షన్ ఎట్లా రాయాలి, ప్రతిదీ మీరే చేసుకోండి. చాలా వీడియోస్ అయితే ఉంటాయి యూట్యూబ్లో. సో మీరు చూస్తే తెలుగులో కూడా చాలా ఈజీగా అర్థమయ్యే విధంగా చాలా మంది అయితే చెప్తారు. సో ఒకసారి అది చూసి మీరే చేసుకుంటే సో నెక్స్ట్ టైంకి ఒకవేళ మనకు ఈ ఛానల్లో కాపీరైట్ స్ట్రైక్ ఆర్ సంథింగ్ ఏదన్నా పడి ఛానల్ క్లోజ్ అయినా కూడా మనకు నాలెడ్జ్ ఉంటుంది కాబట్టి మళ్ళీ మనం క్రియేట్ చేసుకొని అయినా సక్సెస్ అవ్వచ్చు. సో ఇది నేను ఇచ్చే ఫస్ట్ టిప్ అండి. అండ్ ఇంకొకటి వచ్చేసి వేరే వాళ్ళ వీడియోస్ పెడతా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిగ్ బాస్ అవి వస్తున్నాయి, ట్రైలర్స్ అవి అన్నీ వస్తాయి కదా. సో అవి వచ్చినప్పుడు అవి తీసి ఇలా పెడితే మీకు ఇట్లా చిటికల సబ్స్క్రైబర్స్ వస్తారు, మానిటైజేషన్ కూడా అవుతుంది. కానీ స్ట్రైక్ వేస్తారు. వాళ్ళు స్ట్రైక్ వేస్తున్నారు అనుకోండి, మొత్తం ఛానల్ క్లోజ్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే 3 స్ట్రైక్స్ పడితే క్లోజ్ చేయాలి. కాపీరైట్ స్ట్రైక్స్ 3 ఉంటాయండి. ఫస్ట్ 1, 2 అండ్
సో కాపీరైట్ స్ట్రైక్స్ లేకుండా చూసుకోండి అండ్ క్లెయిమ్స్ కూడా ఉండొద్దు. ఓకే, అది ఏమంత ప్రాబ్లం కాదు, కాకపోతే ఉండకుండా ఉంటే ఇంకా బెటర్. సో స్ట్రైక్ పడితే మనం తీసేయలేము, క్లెయిమ్ పడితే మాత్రం మనం తీసేయచ్చు. అది దానికి వీడియోస్ కూడా ఉంటాయి, ఒకసారి అది కూడా చూసుకోండి మీరు. కాపీరైట్ స్ట్రైక్ అంటే 3 ఉంటాయండి అవి. అంటే ఫస్ట్ టైం, సెకండ్ టైం, థర్డ్ టైం అంటే అది వార్నింగ్ లాగా కాపీరైట్ స్ట్రైక్ అంటే వేరే వాళ్ళ కంటెంట్ యూజ్ చేసిన. ఇప్పుడు నేనున్నా అండి, బిగ్ బాస్ ట్రైలర్ అట్లాంటివి నా ఛానల్లో పెట్టుకున్నాను అనుకోండి, నాకు ఎమ్మటే సబ్స్క్రైబర్లు వస్తారు, వాచ్ అవర్స్ వస్తాయి. కానీ వాళ్ళు స్ట్రైక్ వేస్తే నా ఛానల్ పైన ఒక స్ట్రైక్ ఉందనుకోండి, అది 90 days వరకు ఉంటుంది. సో అది మనకు చాలా ఎఫెక్ట్ పడుతుంది. సో బెటర్ వేరే వాళ్ళ కంటెంట్ కాపీ చేయకుండా మనంతటా మనమే పెట్టుకుంటే బెటర్ అని నా ఒపీనియన్. సో కాపీరైట్ క్లెయిమ్ వేరు, స్ట్రైక్ వేరు. స్ట్రైక్ పడితే అది 90 days తర్వాత ఎక్స్పైర్ అవుతుంది. స్ట్రైక్ పడింది, నేను వీడియో డిలీట్ చేస్తే పోతుంది అని మాత్రం అనుకోకండి. మీరు వీడియో ఉంచినా డిలీట్ చేసినా అది అట్లానే ఉంటుంది 90 days వరకు. తర్వాత మనము ఎక్స్పైర్ అయిపోతుంది ఆ స్ట్రైక్. అండ్ కాపీరైట్ క్లెయిమ్ వచ్చేసి, ఇప్పుడు వేరే వాళ్ళ మ్యూజిక్ ఏమన్నా కొంచెం వాడినాం అనుకోండి, అది మనకు కాపీరైట్ క్లెయిమ్ పడుతుంది. సో ఆ క్లెయిమ్ని మనం రిమూవ్ చేసుకోవచ్చు. దానికి కూడా వీడియోస్ ఉంటాయి యూట్యూబ్లో, ఒకసారి మీరు చూడండి. ఒకవేళ మీకు ఆ వీడియో కావాలంటే కింద కమెంట్ చేయండి, నేను చేస్తాను అది కూడా. సో ఇంకొకటి పెద్ద రోగం అని చెప్పాలా, ఇంకేమన్నానో నాకు తెలియదు. నేను కూడా అందులో ఫస్ట్ ఉంటా. ఎందుకంటే డోంట్ కంపేర్ యువర్ సెల్ఫ్ విత్ అదర్స్. నిజంగా ఇది మాత్రం చాలా పెద్ద డిసీజ్ అది. ఎందుకంటే ఇప్పుడు మన పక్కనోడికి, ఇప్పుడు మన ఇద్దరం ఒక్కసారే ఛానల్ పెట్టినాం, పక్కనోడు జల్లి పోతాడు, మనం ఇంకా అక్కడనే ఉన్నాం అనుకో, వాడి పరుగుని చూసి మనం డిసప్పాయింట్ అయిపోతాం. మనం కూడా ఏదో ఒక రోజు రీచ్ అవుతాం, కాకపోతే వాళ్ళు మనకంటే ముందు పోతారన్న బాధ ఉంటుంది మనకి ఎక్కువ. నేను కూడా అందులో ఫస్ట్. సో గైస్, మీరైతే అస్సలు కంపేర్ చేసుకోకండి. ఇక్కడ ఒక మాట చెప్పాలి, గుర్రానికి గడ్డి దొరికినంత ఈజీగా సింహానికి జింక దొరకదు, పోరాడాల్సిందే. సో ఇది నేనే స్వయంగా రాసుకున్నా. ఇది నేను నా యూట్యూబ్ మానిటైజేషన్ స్టోరీలో చెప్పాను. సో మీరు ఒకవేళ ఆ వీడియోస్ చూడకపోయినట్టయితే చూడండి. దాంట్లో చాలా క్రియేటర్ టిప్స్, నేను చేసిన నా స్ట్రెంగ్త్ ఏంటి, నాకు యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ప్రాబ్లమ్స్ ఏం ఫేస్ చేశాను, నేను ఏం తప్పులు చేశాను, అవన్నీ చెప్పాను. సో ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో కూడా చూసేయండి. 2 partsలో ఉంటాయి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది వీడియో. సో అది చూసిన తర్వాత ఇది చూడండి, మీకు కంప్లీట్ ఐడియా అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి, సెల్ఫ్ మోటివేటెడ్గా ఉండాలి. ఎందుకంటే ఎప్పటికీ మనల్ని మోటివేట్ చేసే వాళ్ళు ఎవ్వరు ఉండరు. యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత వ్యూస్ రావాలా, సబ్స్క్రైబర్స్ రావాలనే చూస్తాం, కానీ దాంట్లో చాలా డిప్రెషన్ ఉంటుంది, మస్తు లోన్లీగా కూడా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకు ఎక్కువ వ్యూస్ వచ్చి మనకు రాకపోతే చాలా బాధపడతాం. ఆ టైంలో మనల్ని ఎవ్వరు మోటివేట్ చేయలేరు. సో మనది మనమే ఇందులో ఒక్కసారి గ్లిచ్ వచ్చి మొత్తం సబ్స్క్రైబర్స్ అన్నీ తగ్గిపోతాయి, వాచ్ అవర్స్ తగ్గిపోతాయి. అలాంటివి కూడా మనది మనమే సెల్ఫ్ కాన్ఫిడెంట్గా ఉండాలి. సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటూ ఏం కాదు, ఈరోజు కాకపోతే రేపైన వస్తుంది అన్నట్టుగా చేసుకుంటూ పోవాలి. సో సెల్ఫ్ మోటివేషన్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ కమెంట్స్, బ్యాడ్ కమెంట్స్ కూడా ఉంటాయి, గుడ్ కమెంట్స్ ఉంటాయి. సో మనం గుడ్ కమెంట్స్ని తీసుకుంటాం, బ్యాడ్ కూడా తీసుకుంటాం. సో బ్యాడ్ వచ్చినప్పుడు మాత్రం ఇగ్నోర్ చేయాలి. ఎందుకంటే ఎవ్వరికి, ఏ మనిషికైనా 100కి 100% ఒక నచ్చాలన్న రూల్ అయితే లేదు. ఇప్పుడు నేను అందరికీ నచ్చాలన్న రూల్ లేదు. నాకు నచ్చని వాళ్ళకు నేను తప్పు చేసినట్టు కాదు, నచ్చిన వాళ్ళకి నేను మంచి చేసినట్టు కాదు, నేను నాలాగా ఉంటున్నా. సో మీరు కూడా ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వండి, చాలా హెల్ప్ఫుల్ అవుతాయి యూట్యూబ్ జర్నీలో మాత్రం. ఇది నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినాక నేర్చుకున్న విషయం ఇది. సో సెల్ఫ్ మోటివేటెడ్గా ఉండాలి, కాన్ఫిడెంట్గా కూడా ఉండాలి. ఇది ఒక టిప్ అనుకుంటారా, సజెషన్ అనుకుంటారా, మీ ఇష్టం అండి అది. సో ఫైనల్గా ఒక మాట గైస్, 1 video క్యాన్ చేంజ్ యువర్ లైఫ్. ఎస్, 1 video క్యాన్ చేంజ్ యువర్ లైఫ్. ఎందుకంటే మనకు 100 videos పెట్టి 10 views, 20, 100, 500 అట్లా వచ్చేదానికి ఒక్క వీడియోకి 1 lakh, 2 lakh వ్యూస్ వచ్చి దాంతో మానిటైజేషన్ అవుతుంది, సబ్స్క్రైబర్స్ అవుతుంది. సో డోంట్ లూజ్ యువర్ హోప్ గైస్. సో జస్ట్ పేషెంట్గా ఉండండి, కన్సిస్టెంట్గా పోస్ట్ చేయండి, స్మార్ట్ వర్క్ చేయండి. సో నేను ఇక్కడ హార్డ్ వర్క్ అనట్లేదు, స్మార్ట్ వర్క్ అంటున్నా. సో మీ కంటెంట్లో మీకు ఎలా ఉంటుంది అంటే, మీరు చేసే కంటెంట్కి ఎలా చేస్తే రీచ్ అవుతుంది అని కొంచెం ఆలోచించుకొని చేయాలి. సో నేను కూడా చాలా కష్టపడుతున్నా యూట్యూబ్ ఛానల్ కోసం. మీకు ఇక్కడ వరకు చూసిన వాళ్ళైతే తప్పకుండా ఒక లైక్ చేయండి. అండ్ నా ఛానల్ని సపోర్ట్ చేయాలనుకుంటే కింద కమెంట్ చేయండి. అండ్ ఒకవేళ సూపర్ థ్యాంక్స్ అలాంటివి ఏమైనా ఇవ్వాల్సిన పని కూడా లేదు. మీరు జస్ట్ మీకు ఒకవేళ సపోర్ట్ చేయాలి ఇన్ కేస్ అనుకుంటే సూపర్ థ్యాంక్స్ అని ఉంటుంది. సో దాని నుండి మనీ కూడా సెండ్ చేయొచ్చు. సో నేను మనీ కూడా ఏం కోరుకోవట్లేదు, జస్ట్ మీరు నా వీడియోస్ చూసి షేర్ చేస్తే చాలు నాకు. సో వీడియోస్ అన్నీ చూడండి, ఎలాంటి కంటెంట్ చేస్తే చూస్తారు అనే సజెషన్స్ ఇవ్వాలనుకున్నా మీరైతే కమెంట్స్లో చెప్పొచ్చు. ఈమె కమెంట్ చేస్తే ఏమనుకుంటుంది, రిప్లై ఇస్తుందా ఇయ్యదా అని అనుకోకండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. సో
తప్పకుండా మీరు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. అలాగే అన్ని వీడియోస్ చూడండి. నచ్చితే కనుక లైక్ చేయండి, లేకపోతే డిస్లైక్ చేయండి. బాగా నచ్చి ఒకవేళ సపోర్ట్ చేయాలనిపిస్తే మాత్రం తప్పకుండా షేర్ చేయండి నా వీడియోస్. సో మీరు షేర్ చేయడం వల్ల వేరే వాళ్ళకు రికమెండ్ అవుతాయి, అండ్ లైక్ చేయడం వల్ల కూడా వేరే వాళ్ళకి రికమెండ్ అవుతాయి. సో ప్లీజ్ ఒక్క హెల్ప్ మాత్రం చేయండి నాకు. సో ఫైనల్గా ఒక్క మాట గైస్, యూట్యూబ్ గురించి ఈజీగా చెప్పాలనుకుంటే, మీకు ఒకవేళ సబ్స్క్రైబర్స్ కావాలనుకుంటే షార్ట్స్ పోస్ట్ చేయండి, మనీ కావాలి అనుకుంటే లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయండి. రెండు కావాలి నాకు అనుకుంటే రెండు ఆల్టర్నేట్గా పోస్ట్ చేయాల్సిందే, అంతే. ఇంతకన్నా తక్కువనైతే ఇవ్వని చెప్పలేరు. సో ట్రై చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, కమెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయమంటున్నా కదా అని ప్రతిసారి చేయని అవసరం లేదండి. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంట సింబల్ కొట్టి ఆల్ అనే ఆప్షన్ నొక్కితే చాలు. నేను ప్రతిసారి పోస్ట్ చేసిన ప్రతిసారి మీకైతే నోటిఫికేషన్ వస్తాయి. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇప్పటి వరకు నన్ను వీడియో చూసి నా వాగుడు భరించిన వాళ్ళందరికీ. సో నేనైతే కొంచెం గట్టిగా మాట్లాడతా, నా వాయిసే అంత బేస్ ఎక్కువ ఉంటుంది. సో నేను గట్టిగా ఏమంటారు గదిమినట్టుగా అట్లా మాట్లాడుతున్నాను అనుకోకండి, నా వాయిసే అంతా. సో వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ 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 ఒక్క లైక్, థమ్స్ అప్, దోస్త్ అది ఒక్కటి ఇచ్చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అండ్ నెక్స్ట్ వీడియో అంటే నేను వేరే వ్లాగ్స్ పోస్ట్ చేస్తా. సో నెక్స్ట్ వీడియో ఇలా మాట్లాడే వీడియో వచ్చేసి మళ్ళీ ఫస్ట్ పేమెంట్కే చేస్తాను నేను. సో ఆ పేమెంట్ కూడా నాకు ఇయర్లో వస్తుందని నేను గట్టిగా నమ్ముతున్నా. మీరు కూడా నమ్మితే గట్టిగా ఒక లైక్ చేయండి. సో పేమెంట్ వచ్చిన తర్వాత ఎంత వచ్చింది, ఏం కథ అనేది మొత్తం చెప్తా, క్లియర్గా చూపించుకుంటా, స్క్రీన్ షాట్లు పెట్టుకుంటా. సో వీడియో అయితే చూడండి, అప్పటి వరకు అన్ని వీడియోస్ చూడండి. మీరు వీడియో చూస్తేనే నాకు డబ్బులు వస్తాయి, నాకు ఎనర్జీ వస్తుంది, నాకు చేయాలని ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.